లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే ఎంపీగా గెలిచారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనకు తిరుగులేదని భావించారు. కాలం మారుతున్నట్లుగానే ప్రభుత్వాలు మారాయి. 15 ఏళ్లు కంటిన్యూగా ప్రజాప్రతినిధిగా గెలుస్తూ వచ్చిన ఆయన సడన్గా రాజకీయాల్లో గప్చుపైపోయారు. పార్టీ ఫిరాయించి వెళ్లిన సీటిచ్చి గెలిపించి మంత్రి పదవి కూడా ఇచ్చిన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేయాలని పిలుపు ఇచ్చినా స్పందించడం లేదు. నోరు తెరిచి విమర్శలు చేస్తే చేసిన తప్పులన్నీ బయటపడతాయని భయపడుతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసి సొంత వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ వరుసగా నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా కనీసం కన్నెత్తి చూడటం లేదు. అలాంటి వారిలో ముందు వరుసలో కనిపిస్తున్నారు విశాఖ జిల్లా భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. 2009లో రాజకీయాల్లోకొచ్చిన అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ శిష్యుడిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయి భీమిలి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావటంతో 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్లో కొనసాగిన అవంతి శ్రీనివాస్ 2014లో అదే గంటాతో కలిసి టీడీపీలో జాయిన్ అయి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన తనను టీడీపీ అధిష్టానం పట్టించుకోవటం లేదని విమర్శలు చేసి 2019 ఫిబ్రవరిలో వైసీపీలో జాయిన్ అయి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావటంతో అవంతి శ్రీనివాస్ ఏకంగా మంత్రి అయిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్లు మంత్రిగా కొనసాగిన అవంతి శ్రీనివాస్ మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. అప్పట్లో అవంతిని జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉండడంతో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా తరచూ కనిపించిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్పై భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు. ఓటమి తరువాత ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అవంతి శ్రీనివాస్ బయట ఎక్కడా కనిపించడం లేదు. అమరావతిలో వైసీపీ అధినేత జగన్ జరిపిన సమీక్షలకు సైతం డుమ్మా కొడుతూ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అవంతి ఎక్కడున్నాడంటూ వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 15 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ జనాలతో ఉన్న అవంతి శ్రీనివాస్ తొలిసారి ఓటమిని చవిచూడటంతో బయట మొహం చూపించుకోలేకపోతున్నారట. తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ పై భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో విమర్శలు చేసిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు గంటాపైనే ఓటమి పాలవడంతో నియోజకవర్గంలో తలెత్తుకు తిరగటానికి ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఇలాంటి పరిస్థితులు రావటంతో భీమిలిలో ఎక్కడా కనిపించటం లేదని ఆయన అనుచరులంటున్నారు. అవంతి శ్రీనివాస్ నియోజకవర్గ పరిధిలో కనిపించకపోవడంతో వైసీపీ క్యాడర్ కూడా దిక్కుతోచని స్థితిలో కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం క్యాడర్కు కూడా అందుబాటులో లేకపోవడంతో భీమిలి నియోజకవర్గాన్ని ఏం చేయాలో జగన్ కు అర్థం కావటం లేదట. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన అరాచకాలను, భూకబ్జాలను, అవినీతిని ఒక్కొక్కటి బయటకు తీస్తోంది. ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన తప్పులను బయటకు లాగుతారనే భయంతో అవంతి శ్రీనివాస్ నోరు మెదపటం లేదంటున్నారు. దానికి తోడు వైసీపీ ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువగా భూములు అన్యాక్రాంతం అవటంతో కూటమి ప్రభుత్వం తన వైపు చూస్తే కటకటాలు లెక్కించాల్సి వస్తుందన్న గుబులుతూ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నోరు మెదిపితే తన వ్యాపార వ్యవహారాలు, విద్యా సంస్థలపై ఎఫెక్టు పడుతుందనే ఉద్దేశంతో ఆస్తులను కాపాడుకోవటానికి ఆయన సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. సొంత వ్యాపారాలను కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ క్యాడర్ మొత్తాన్ని దూరం పెట్టి గప్చుప్గా కాలం గడిపేస్తుండటంతో అవంతి అసలు వైసీపీలో ఉన్నాడా లేడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 13 నుండి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై నిరసన చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా సైలెంట్గా ఉన్న అవంతి శ్రీనివాస్ బయటకొస్తారో లేదో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.